హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబుకు తీవ్ర ప్రమాదం. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎన్నికల్లో ఓడిపోయారన్న కోపమో ఒక వ్యక్తి పట్ల కక్షో తెలియదు కానీ లైవ్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి చావు గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? సాక్షి టీవీ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అని చెప్పుకునే నాగార్జున యాదవ్ లైవ్లో ఈ వ్యాఖ్యలను చేశారు. ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు తప్పించుకున్నారు, ఈసారి వెంకటేశ్వర స్వామి తప్పించలేడు అని అన్నాడు. అంటే దాని అర్థము చంద్రబాబును వారే చంపాలని చూస్తున్నారనా, లేదా ఆయన చావును కోరుకుంటున్నారనా? మరి వారి వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అని జగన్ ఎప్పుడూ అంటూ ఉంటారు. మరి అధినేత మాటల్ని పాటించాల్సిన బాధ్యత పార్టీ నేతలకు లేదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు జగన్ను రాజకీయంగా చంపాలి అని అన్నదానికే జగన్ హత్య కుట్ర అని చెప్పేసి జగన్ పైన హత్య కుట్ర అని సాక్షిలో ఊదరగొట్టారు. మరి లైవ్లో ఈసారి చంద్రబాబు నాయుడు చావు నుంచి తప్పించుకోలేరు అన్నప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు సరైన సమాధానం చెప్పారా, చెప్పలేరనా? డిబేట్లు పెట్టి నానా హడావిడి చేసే ఛానల్స్ ఎవరెవరిని స్టూడియోలోకి తీసుకోవాలో చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎవరు పడితే వారిని పిలిచి వారి చేత నోటికొచ్చినట్లు వాగిస్తే ఎవరికి నష్టము? కనీసం ఇప్పుడు కూడా జగన్ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, రాజకీయాల్లో రాజకీయకంగానే ఎదగాలని ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. మరి జగన్ ఎలాంటి రాజకీయాలకు బీజం వేస్తూ ఉన్నట్లు?